తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేతలకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఇదే మీకు లాస్ట్ దీపావళి అని కేతిరెడ్డి అంటున్నారని, అలా అంటే మేము చూస్తూ ఊరుకోవాలా, మేం గనక మొదలు పెడితే మీరెవరూ తట్టుకోలేరంటూ జేసీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని, భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని వెంకటరామరెడ్డికి ఆయన హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి వ్యక్తి కాబట్టే వైసీపీ నేతలు ఈ విధంగా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారని జేసీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అడ్డుపడుతున్నారు కాబట్టే పరిస్థితి ప్రశాంతంగా ఉందని, లేకపోతే మరోలా ఉండేదని పరోక్షంగా హెచ్చరించారు. ఆ ఎమ్మెల్యే గారు చట్టం ఇది చేసేదానికి ఎందుకు ప్రైవేటైజర్కి ఇచ్చిన చేయాల్సింటివి. పోనీ సక్సెస్ అయినారా? లేదు. ఇదే లాస్ట్ దీవాలి మాకు. మేము ముందే అనుకుంటే ఏంటి మాట్లాడతారు. హాయిగా ఉండండి. వ్యవస్థ పోయింది మీతో. రెవెన్యూ, పోలీసు, కనీసం ఈరోజు ఎవడో పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేస్తే ఇమీడియట్ గా మా వాడిని ఎత్తకపోయినా. ఎందుకు ఈ సిస్టమ్ మారింది? ఆ పొద్దు మీ ప్రకారం పోలీసు విన్నారు, రెవెన్యూ విన్నారు. ఆ రోజు వినకపోయింటే హ్యాపీగా ఉన్నది అందరూ. మా తెలుగుదేశంలో కొద్దిగా మంచితనము, చేతగానితనము, ఇంకా ఏమేమన్నా నాకు తెలియదు. కట్టండి. మరి పోలవరం ఎందుకు ఇడిచిపెడుతుంది మధ్యలో? ఇప్పుడు ఎంత కాస్ట్ అది? ఆ పొద్దు 10 రూపాయలు అంటే ఇప్పుడు దానికి 1000 రూపాయలు అయింది. ఏదో మాట్లాడిందబ్బా, నాకు అర్థమే కాదు. మీ మాదిరి చేసేది సరిపోయాడు. వాడు లోకేష్ పాదయాత్ర మొదలు పెడితే ఎన్ని అంటాం కదా. ఈరోజు మీరు పోతున్నారే, మీ జగన్ అన్న వస్తాడు, పోతారు, మంచులు వస్తున్నారు. దాన్ని మంచి అనాలన్నా చేతకంతనం అనాలన్నా? మీరు చేసిన పైన చెడ్డను దాన్ని సరిచేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సరిచేస్తున్నారు. అయ్యా తెలుగుదేశాలు ఏంట్రా మీరు? నాకు అర్థమే కాదు. నోర్లు లేవా? ఈరోజు మాట్లాడతాను, చాలా రోజులే మాట్లాడక అవసరం లేదు అనుకోండి. ఎన్ని కోటి సంతకాల? ఏం కోటి సంతకాలు చెప్పండి. ప్రైవేటైజేషన్ వద్దండి. అదే సిఎంఎస్ ఫండ్ అని ఆడబెడితే మున్సిపాలిటీ వాళ్ళు డీజిల్ బిల్లు కట్టలేకపోయారు. ఏం చేశారు? రోజుకి 10 లీటర్లు అయితే వాడు బిల్లు 15 లీటర్లు చేసుకుంటే ఎందుకు? వడ్డీకి కావాలని. ఎవరు చేశారు ఇవన్నీ? ఎన్నో మాట్లాడుతూ ఉన్నారు. మీ పరిస్థితి ఎట్టుంది? అప్పుడు మీ పార్టీ వచ్చినట్టుంది. చంద్రబాబు నాయుడు మంచితనంతో మీరు అట్టున్నారు. ఏదో పెద్దగా చేసినట్టు మాట్లాడతారు. ప్రైవేటైజేషన్ పెద్దగా పట్టుకున్నారు. ఎయిర్ ఇండియా ఏమైందిరా? ఎయిర్ ఇండియా ఏమైంది? రోజు ఫ్లైట్లు ఎక్కుతున్నారే అంటే ముందు అది టాటా వాళ్ళదే. అప్పుడు పీక్కుంట్రీ, మళ్ళీ నేషనలైజ్ చేసి చేతగాక ప్రైవేటైజ్ చేసినారు. ఆక్షన్లో పెడితే వాళ్ళు కొన్నారు. ఎక్కడున్నాయి? ఇండిగో అవన్నీ యాడ్ నుంచి వచ్చినాయి. అసలు ఎయిర్పోర్ట్ లో పోతే ఇండిగో ఉన్నప్పుడు ఏది కనపడం. దే గివ్ బెటర్ టైమింగ్, ఎవ్రీథింగ్. అసలు మీకు తెలిసింటే చెప్పండి, 2 నిమిషాలు లేట్ గా పోతే ఎయిర్పోర్ట్ లో కూడా రానిరు ఇండిగో వాడు. ఏలూరు జిల్లా వేమడోలు మండలం పాతూరు గ్రామంలో శ్రీ దేవమ్మ తల్లి వార్షిక సంబరం 5 రోజుల పాటు ఘనంగా జరిగింది. సంబర మహోత్సవ వేడుకల్లో భాగంగా నిత్యం శ్రీ దేవమ్మ తల్లి, గంగానమ్మ, పుంతలో ముసలమ్మ, మహాలక్ష్మమ్మ, పోతురాజుబాబు పలువురు దేవతలు గ్రామ సంచారం చేశారు. 5 రోజుల పాటు గణాచారులు గ్రామ సంచారం చేయగా ఇంటింటికి వచ్చిన వారికి గ్రామస్తులు పసుపు నీళ్లు వారపోసి మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం రాత్రి జరిగిన సంబర మహోత్సవాల్లో సాంప్రదాయ వాయిద్యాలకు గణాచారులు దేవతలను ఆరాధిస్తూ లయబద్దంగా నృత్యాలు చేశారు. వేడుకలకు వేరే ఊళ్ళలో స్థిరపడిన గ్రామస్తులు గ్రామానికి విచ్చేశారు. పాతూరు పరిసర గ్రామాలకు చెందిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంబరాన్ని వీక్షించేందుకు విచ్చేశారు.
ముగ్గురు గురుకుల విద్యార్థుల జీవితాల్లో పోలీసులు దీపావళి వెలుగులను నింపారు. అదృశ్యమైన విద్యార్థుల కోసం పోలీసులు రాత్రింబవళ్లు శ్రమించి ఎట్టకేలకు వారిని కనుగొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. విజయవాడ వెళ్లే రోడ్డులోని హై లెవెల్ బ్రిడ్జ్ కింద ముగ్గురు విద్యార్థులను పోలీసులు గుర్తించారు. విద్యార్థుల ఆచూకీ కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు విద్యార్థులు సురక్షితంగా ఉండడంతో పోలీసులు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులను కనుగొన్న పోలీసులకు విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ జిల్లా గాజువాక మండలం కూర్మన్నపాలెంలోని ఓ హోటల్లో గ్యాస్ లీక్ కలకలం రేపింది. తాట ఆకులపాకలో నిర్వహిస్తున్న హోటల్లో గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. మంటలు అదుపులోకి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని గంటా మండపంలో ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామి సర్వభూపాల వాహనాన్ని అధిరోహించారు. గరుడాళ్వార్కు అభిముఖంగా వేయించేపు చేశారు. మరో పల్లకీలో స్వామివారి సేనాధిపతి విశ్వకేశులు దక్షిణాభిముఖంగా వేయించేపు చేశారు. అనంతరం అక్కడ ఉత్సవమూర్తులు మూల విరాట్కు అర్చకులు ప్రత్యేక పూజలు, నివేదనలు చేశారు. సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేయగా తోమాలార్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో సిఐఐ భాగస్వామ్య సదస్సు. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం. రాయచోటిలో 52 మంది లబ్దిదారులకు 42 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి మండిపల్లి. ప్రజారోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టీకరణ. ఇదే మీకు లాస్ట్ దీపావళి అంటూ కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి. మేం మొదలు పెడితే మీరెవరూ తట్టుకోలేరంటూ గట్టి వార్నింగ్. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి శాస్త్రోక్తంగా సహస్ర దీపాలంకరణ సేవ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.